ఈ మధ్య అంతర్జాతీయ వార్తల్లో ఒక పేరు బాగా వినిపిస్తోంది. అదే 222M బాంబర్. ముఖ్యంగా గ్రీన్లాండ్ వివాదం, ఆర్కిటిక్ ప్రాంతంలో టెన్షన్స్ పెరుగుతున్న టైంలో ఈ విమానం పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. అసలు ఏంటి ఈ T-22M? ఇదొక మామూలు విమానమా లేక అంతకు మించిన పవర్ఫుల్ వెపనా? మరి ఇప్పుడే ఎందుకు దీని గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నారు? అన్నిటికన్నా ముఖ్యంగా దీనికి పోలార్ బేర్ అనే ఆ వింత పేరు ఎందుకొచ్చింది? సరే, ఈరోజు మనం ఈ పోలార్ బేర్ కథేంటో చూద్దాం. ముందుగా ఈ T-22M బేసిక్స్ ఏంటో తెలుసుకుందాం. తర్వాత ఆ పేరు వెనుకున్న కథ, ఆర్క్టిక్ గొడవలో దీని రోలేంటి, నిజమైన యుద్ధంలో ఇది ఎలా పనిచేసింది, చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. రైట్, ఇక లోతుగా వెళ్దాం. ఫస్ట్ ఈ విమానం బేసిక్స్తో మొదలుపెడదాం. 222M. నాటో వాళ్లు దీన్ని బ్యాక్ ఫైర్ అని పిలుస్తారు. ఇదొక లాంగ్ రేంజ్ సూపర్సోనిక్, అంటే శబ్దవేగం కన్నా వేగంగా వెళ్లే ఒక స్ట్రాటజిక్ బాంబర్. దీన్ని సోవియట్ యూనియన్ టైంలో టూపోలేవ్ డిజైన్ బ్యూరో డెవలప్ చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా దూరం వెళ్లగలదు, భూమి మీద సముద్రం మీదున్న టార్గెట్స్ని కూడా కొట్టగలదు. ఈ బాంబర్లో కూడా రకరకాల వర్షన్లొచ్చాయి. పాత Tu-22M2 నుంచి ఇంకా పవర్ఫుల్ ఇంజిన్లు, మంచి రాడార్ సిస్టమ్స్తో Tu-22M3 వచ్చింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ Tu-22M3M. ఇందులో అయితే మోడర్న్ ఏవియానిక్స్, కొత్త నావిగేషన్ సిస్టమ్స్, అలాగే అడ్వాన్స్డ్ మిసైల్స్ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇక ఇది మోసుకెళ్లే ఆయుధాల సంగతి చూస్తే అవి చాలా పవర్ఫుల్. KH-22, KH-32 లాంటి లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్స్, రకరకాల క్రూయిజ్ మిసైల్స్, అంతేకాదు న్యూక్లియర్ వెపన్స్ని కూడా మోయగలదు. అంటే ఒక Tu-22M గాల్లోకి లేచిందంటే అది మామూలు విషయం కాదు, ఒక సీరియస్ మిలిటరీ సిగ్నల్ అన్నమాట. సరే, ఇప్పుడు అందర్నీ ఇంట్రెస్టింగ్గా అనిపించే ఆ ప్రశ్నకు వద్దాం. ఇంత పవర్ఫుల్ బాంబర్ని మంచు ఎలుగుబంటితో ఎందుకు పోలుస్తున్నారు? అసలు T-22Mకి పోలార్ బేర్ అనే పేరు ఎలా వచ్చింది? విశ్లేషకులు ఇలా పిలవడానికి ముఖ్యంగా 3 కారణాలు చెప్తారు. 1, ఆర్కిటిక్ ప్రాంతంలో దీని ఆపరేషన్స్. 2, ఎంత చలిలోనైనా పనిచేసే దీని కెపాసిటీ. ఇక 3, ఇది క్రియేట్ చేసే స్ట్రాటజిక్ భయం. ఒక్కొక్కటిగా చూద్దాం. మిలిటరీ అనలిస్టులు చెప్పినట్టు ఇది నిజంగానే ఆకాశంలో ఎగిరే పోలార్ బేర్. ఎందుకంటే పోలార్ బేర్ ఎలాగైతే మంచు ప్రాంతాల్లో బతుకుతుందో, ఈ బాంబర్ కూడా ఆర్క్టిక్ లాంటి భయంకరమైన చలిలో ఆపరేట్ చేయడానికి డిజైన్ చేయబడింది. రష్యా దీన్ని ఎక్కువగా నార్త్ పోల్ దగ్గర పెట్రోలింగ్కి వాడుతుంది. అందుకే ఆ పేరు దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇదే మనల్ని ఇప్పుడు జరుగుతున్న టెన్షన్స్కి మూల కారణం దగ్గరికి తీసుకొస్తుంది. అదే గ్రీన్లాండ్ ఇంకా ఆర్క్టిక్ ప్రాంతం యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ఇక్కడ మనం ఒక పొలిటికల్ చెస్ గేమ్ని చూస్తున్నాం. ఒకవైపు నేటో, డెన్మార్క్. గ్రీన్లాండ్ అధికారికంగా డెన్మార్క్ పరిధిలోకి వస్తుంది. డెన్మార్క్ ఒక నేటో మెంబర్. నార్త్ అమెరికాకి, యూరప్కి మధ్య దాని లొకేషన్, రాడార్ సిస్టమ్స్ కోసం ఆ ప్లేస్ నేటోకి చాలా కీలకం. మరోవైపు రష్యా. ఆర్క్టిక్ అంటే వాళ్లకి ఫ్యూచర్ ట్రేడ్ రూట్స్, అక్కడ దొరికే ఆయిల్ నిల్వలు, ఇంకా వాళ్ల మిలిటరీ పవర్ని చూపించుకోవడం. మరి రష్యా నిజంగా గ్రీన్లాండ్ దగ్గర Tu-22Mను దించుతుందా? పర్మనెంట్గా అక్కడ పెట్టడమనేది జరగని పని. ఎందుకంటే అది వాళ్ల ఏరియా కాదు. నేటో నిఘా కూడా గట్టిగా ఉంటుంది. కానీ టెంపరరీగా పెట్రోలింగ్ ఫ్లైట్స్ పంపే ఛాన్స్ అయితే ఉంది. ఇది రష్యాకి కొత్తేమీ కాదు. వాళ్ల బలాన్ని చూపించటానికి, ఒక పొలిటికల్ మెసేజ్ ఇవ్వడానికి గతంలో ఇలా చాలాసార్లు చేసింది. సరే, ఇప్పుడు కొంచెం సీరియస్ విషయాలకొద్దాం. ఇందులో ఉన్న రిస్క్స్ ఏంటి? అసలు ఈ బాంబర్ని రియల్ వార్లో ఎక్కడెక్కడ వాడారు? ఒకవేళ T-22M బాంబర్ వేరే దేశంపై దాడి చేస్తే మిలిటరీ రియాక్షన్ చాలా ఫాస్ట్గా, సీరియస్గా ఉంటుంది. వెంటనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ అవుతాయి, ఫైటర్ జెట్స్ని పంపిస్తారు. ఒకవేళ ఆ దేశం నేటోలో మెంబర్ అయితే ఇక ఆర్టికల్ 5 ప్రకారం ఆ ఒక్క దేశం మీద జరిగిన దాడి కాదు, నేటో మొత్తం మీద జరిగిన దాడిగా భావిస్తారు. దాని పర్యవసానాలు ఊహించలేం. పొలిటికల్గా కూడా దీని ఎఫెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. వెంటనే యుఎన్లో ఎమర్జెన్సీ మీటింగ్స్, ప్రపంచ దేశాల నుంచి తీవ్రమైన ఖండనలు, ఇక దౌత్య సంబంధాలైతే పూర్తిగా తెగిపోతాయి. ఆర్థికంగా కూడా దెబ్బ గట్టిగానే ఉంటుంది. భారీగా ఆంక్షలు విధిస్తారు, ట్రేడ్ని ఆపేస్తారు, బ్యాంకింగ్, ఎనర్జీ సెక్టార్ల మీద కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇదంతా మనం ఊహించుకుంటున్నదే కాదు. ఈ బాంబర్కి రియల్ వార్ ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో చెచేనియాలో, జార్జియాలో, సిరియా ఆపరేషన్లలో దీన్ని వాడారు. ఇక ఇప్పుడు
ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా దీన్ని బాగానే వాడుతోంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంత పవర్ఫుల్ వెపనైనా సరే దానికి ఎదురుండదని చెప్పలేం. ఉక్రెయిన్ యుద్ధంలో కొన్ని TU-22M విమానాలు ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి దొరికిపోయి కూలిపోయాయి. సో దీనికి కూడా వీక్నెస్లున్నాయన్నమాట. రైట్, ఇదంతా విన్నాం కదా. ఇప్పుడు ఈ పవర్ఫుల్ బాంబర్ గురించి, ఇప్పుడున్న పరిస్థితుల్లో దీని రోల్ ఏంటో ఒకసారి క్విక్గా సమరైజ్ చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే 1. 22M రష్యా యొక్క చాలా శక్తివంతమైన స్ట్రాటజిక్ బాంబర్. 2. దీనికి పోలార్ బేర్ అని పేరు రావడానికి కారణం ఆర్క్టిక్లో దాని ఆపరేషన్స్. 3. గ్రీన్లాండ్ ఇష్యూతో దీనికి లింక్ ఏంటంటే ఆర్క్టిక్లో నాటోతో పెరుగుతున్న పోటీ. 4. రష్యా దీన్ని పర్మనెంట్గా అక్కడ పెట్టకపోవచ్చు, కానీ పెట్రోల్ ఫ్లైట్స్ ద్వారా పొలిటికల్ మెసేజ్ ఇవ్వగలదు. 5. ఒకవేళ నిజంగా దాడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇదంతా చూశాక మన ముందొక ప్రశ్న మిగులుతుంది. రోజురోజుకి టెన్షన్స్ పెరుగుతున్న ఆర్కిటిక్లో ఈ పోలార్ బేర్ కేవలం రష్యా శక్తిని చూపించే ఒక సింబలా, లేక రాబోయే ఒక పెద్ద ఘర్షణకు సంకేతమా?